సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ని పిలిచేద్దామా? వాళ్ళ కామెడీ చూసి కడుపుబ్బా నవ్వేద్దామా? సుధీర్, సీను, రామ్ ప్రసాద్ ఎక్కడున్నారు? కమింగ్ మేడం, కమింగ్. ఏంట్రా పిలిచారు అందుకు వచ్చా. నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను పిలిచారు వచ్చాను అంతే. వచ్చాం కదా, వెళ్తాం మేడం. అయితే దేనికి పిలిచారంటే? దేనికి పిలిచారు? మొన్న మీరు నా దగ్గర అప్పు చేశారుగా, తీసుకుందామని పిలిచాను. రాజీవ్ గారికి ఇచ్చాం, అది తీసుకోండి అక్కడ. బాబు, ఎక్కడ అప్పు అక్కడే తీర్చేయాలి. నా దగ్గర తీసుకున్న డబ్బులు అయితే అప్పు హైదరాబాద్ తీసుకుని అక్కడ తీరుతానండి. అంటే ఎక్కడ తీసుకుంటే అక్కడేనా? అంతే కదా మీరు చెప్పింది. స్కిట్ ఇంతేనా, వేరే ఏమైనా ఉందా? మీరు వెళ్తే చేస్తాం, మీరు ఇక్కడే ఉంటే ఏం చేస్తాం? సరే అండి, నా పేరు రామ్ ప్రసాద్. మనం సెలబ్రిటీస్ని చాలా మందిని టీవీలో చూస్తుంటాం, అలాగే సినిమాలో చూస్తుంటాం. సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్, అసలు యాక్చువల్గా సెలబ్రిటీస్ బయటకు వస్తే వాళ్ళు పడే ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మంచి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది చిరాకు పెట్టే ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఇప్పుడు సెలబ్రిటీగా నేను చేస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టే ఫ్యాన్స్గా శ్రీను సుధీర్ చేస్తున్నారండి. హలో సార్, షూటింగ్ వస్తున్నాను సార్. టైర్ పంచర్ అయింది, అది వేయించుకొచ్చేస్తాను సార్. ఏంటి సార్, నా గురించి షూటింగ్ అందరూ వెయిటింగా? వచ్చేస్తున్నాను సార్ 5 minutes సార్. ఓకే సార్. సార్ 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 చెప్పు. గుర్తుపట్టా మిమ్మల్ని. ఆ కర్చీఫ్ తీయండి సార్ ఒకసారి ప్లీజ్. సార్ తీయకూడదు ప్లీజ్ సార్. నాకు తెలిసిపోయింది మీరు ఎవరో. మీరు ఆ కర్చీఫ్ తీస్తారు, నన్ను తీసిమంటారా? మీరు ఎవరు అనుకుంటా చెప్పు. నాకు తెలుసు, మీరు కర్చీఫ్ తీస్తే మొత్తం చూసి చెప్పేస్తాను. నేను తీయనాగా. సార్ ప్లీజ్ సార్, మీరు ప్రదీప్ అత్తా కూడా ల్యాంకర్ బాగుంటది మీది ప్రోగ్రామ్, చాలా బాగుంటది, మేము చూస్తుంటాం. ప్రదీప్ కాదురా, నేను. అబ్బా గుర్తొచ్చింది సార్, గుర్తొచ్చింది. మీరు ఈటీవీలో స్వరాభిషేకం సింగర్ బాగా పాడతారు మీరు. పాటలు బాగుంటాయి, మేము డాన్స్ చేస్తుంటాం ఇంట్లో. మా మామ కూడా వేస్తుంది. అరే నేను సింగర్ కాదురా, నేను రా. బాగా చూడు, లేడీ గడప వేస్తుంటా కదా. లేడీ గడప్ సార్. సుమ గారు, మేడం మీరేంటి జెంట్ గడప వచ్చారు? స్టార్ మైల్ అద్భుతం అండి, మా అమ్మ మంచి ఫ్యాన్ అండి దానికి. నేను సుమగారిని కాదురా, ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ కామెడీ షో వస్తుంది కదా. మీరు ఈటీవీ యాక్చువల్ గా నేను శారీ కడితే సుమగారు కన్నా అందంగా ఉంటారు అంటారు తెలుసా? తెలుసు, అది అందరికి తెలిసిందేగా. మీరు ఇంకెక్కడ సార్ ఈటీవీలో ఏ షో? జబర్దస్త్ లోనే కమెడియన్ రామ్ ప్రసాద్. జబర్దస్త్ అదేం కామెడీ షో అండి, మాకు నేను చూడండి. అరే తెలీదు. నేను రా జబర్దస్త్ కామెడీ షో రా చూస్తుంటా కదరా. ఓ మీ టీం లీడర్ సుడిగాలి సుధీర్ హీరోలో ఉంటాడు, బాగుంటది. ఆడు తొక్కలా ఉంటాడు కానీ ఆడ పక్కన రామప్రసాద్ గారు బాగుంటాడు. ఇప్పుడు పర్సనల్స్ ఎందుకులే కానీ, మీరు సెలబ్రిటీ అంటున్నారు కాబట్టి, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. వాడు మీరంటే పిచ్చి అన్నమాట. కోసుకుంటాడు, మామూలు ఉండదు. ఏం కోసుకుంటాడు? అయితే ఓకే, అయితే వాడు ఒకసారి ప్లీజ్ సార్ ఒకసారి మాట్లాడండి సార్, ప్లీజ్ ఒక్కసారి. హలో. అరే సీను, అరే మన జబర్దస్త్ లోనే రామ్ ప్రసాద్ ఉన్నాడు కదా. ఎవడన్నా పక్కన ఉన్నాడు, వాడు ఇప్పుడే కలిసాను. ఒకసారి మాట్లాడాడుతాను ప్లీజ్ కొంచెం. అరే నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ప్లీజ్ రా. మన అంటే ఎంకరేజ్ చేయబట్టి వీళ్ళు సెలబ్రిటీలు అవుతారు. ఒకసారి మాట్లాడరా. ప్లీజ్ థ్యాంక్స్ రా. సార్ చచ్చిపోతున్నాడు మీతో మాట్లాడడానికి. మాట్లాడండి. ఫ్యాన్స్ తో చచ్చిపోతున్నావయ్యా, చంపేస్తారు చూడండి. చెప్పమ్మా. హలో ఎవడరా నువ్వు? ఇదేంటి ఎవడంటున్నాడు? ఎవడన్నాడు? అమ్మో, అంటే ఎవడో సినిమాలు మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. మీ ఫ్యాన్ కదా. ఎవడో సినిమాకి నాకు డేట్స్ ఖాళీ లేవు. అయితే అంటాడేంటి? అయితే సినిమాలో 4 హీరోలు ఉన్నారు కదా, అందులో మీరు ఎందుకు జరుగుతుంది? హీరో పర్సనాలిటీ మీదే నా ఫీలింగ్. అప్పటికి ఇంకా ఇండస్ట్రీ రాదమ్మా. నేను ఎవరు అడిగారా? నేను అడిగాను. ఇప్పుడు నేను అడిగాను, నువ్వు ఎవరైతే నాకంటే నువ్వు యాక్ట్ చేస్తా నాకంటే ఎవడా నువ్వు? ఓకే అమ్మా. అవునా? అయ్యయ్యో, ఏంటయ్యా మీ ఫ్రెండ్ తినేస్తున్నాడు నన్ను అభిమానంతోనే. చాలా బాగా మాట్లాడు. మళ్ళీ ఫోన్ చేయమంటారా? సార్ సెలబ్రిటీ అన్నారు కాబట్టి నాకు చిన్నప్పుడు కోరిక ఉంది సార్. ఏంటి? సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని కోరిక సార్. సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలా? ఫోన్ పెట్టుకోండి. ఓకే, ఫోటో తీయండి. ఏంటిది? సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవడం. సెలబ్రిటీతో ఫోటో అంటే సెలబ్రిటీ ఫోటో తీయడం అని. అది సార్ బాగుంటది. తీసుకో. థ్యాంక్స్ సార్. మీరు ఎలాగో సెలబ్రిటీ అన్నారు కాబట్టి మా ఇంట్లో చూపిస్తాను. ఒకసారి మన ఇద్దరం ఫోటో దిగుదాం సార్. మన ఇద్దరం సెల్ఫీ దిగుదాం ప్లీజ్. సరే సార్, చెయ్యేస్తే కొంచెం క్లోజ్గా ఉన్నట్టు కనబడుతుంది సార్. సరే. ఈ చేయి కూడా ఏంటి సార్? ఈ చేయి ప్లీజ్. ఓకే సార్, ఆ కాలు కూడా వేస్తే కొంచెం, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లో ఉంటాం. ప్లీజ్ సార్. కాలు ప్లీజ్. సరే సార్, ఈ కాలు కూడా ఏంటి సార్? పంచే ఒంగోంటాను పైన తీసుకో సార్, ఇంకా బాగా క్లోజ్ అని తెలుస్తుంది కదా సార్. ఎందుకు సార్? సరే సార్, వద్దులేండి సార్, మామూలు దిగుదాం. నవ్వండి మొహం.
ఓకే థ్యాంక్స్ సార్. సార్ మన నెంబర్ చెప్పండి సార్. సెలబ్రిటీస్ నెంబర్స్ అలా ఇవ్వకూడదు సార్. ఫ్యాన్స్ నెంబరే కదా సార్ అడిగింది. ఫ్యాన్స్ అయితే ఇవ్వకూడదు అలాగా. వెళ్ళు సార్ ఎప్పుడు ఫోన్ చేయండి, నెంబరే కదా అడిగా ఒకసారి. విసిగించొద్దు అలాగా. సెలబ్రిటీస్ వెళ్ళు. అమ్మ సెలబ్రిటీ అరే రే కృష్ణానగర్ వెళ్తే 100 మందిని చూస్తాను ఇలాంటి వాళ్ళు. పెద్ద సెలబ్రిటీ అంటే ఎక్కువ మాడుతున్నాను. వెళ్ళవా, చాలా ఎక్కువ చేస్తున్నావు. వెళ్ళరా. సెలబ్రిటీ అంట మాలాంటి వాళ్ళు ఉండబట్టే మీరు సెలబ్రిటీలు అవుతారు. హలో సుబ్బారావు చెప్పరా. ఏం లేదు ఎవడో సెలబ్రిటీ అంట, ఒక జూనియర్ ఆర్టిస్ట్ చెప్పు. ఏదో మాట్లాడరా, టెన్షన్ పెట్టగా. మీరు నేనే సార్. సూపర్ సార్ మీరు. అమ్మా గుర్తుపెట్టారా బాబు. సార్ మీరు డీజేలు రగ తీసేస్తారు సార్. హీరో సూపర్ డాన్సర్ మీరు. సార్ మీ ప్రోగ్రామ్ వచ్చి వస్తాను సార్. ఎక్స్ట్రాడినరీ సార్ మీరు. అరే నా పేరు రామ్ ప్రసాద్ రా. నేను జబర్దస్త్ లో కమెడియన్ రా. డీలో డాన్స్ అయ్యను రా. నేను జబర్దస్త్ చూడండి సార్. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఆడెక్కడే ఉంటాడు సుబ్బారావు, వాడికి ఇల్లే వాకిలే. నువ్వు చెప్పరా. సార్ ఇక్కడ మిమ్మల్ని ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు సార్. నువ్వు ఎన్ని వచ్చినా ఎక్కడ చూస్తావు, రేపు వచ్చినా ఎక్కడ చూస్తావు. నువ్వు ఎక్కువ మాడుతున్నావు. ఏంటి సార్ మా ఫ్రెండ్ సుబ్బారావుతో మాట్లాడుతున్నా, మీతో ఎందుకు? వాడికి ఇల్లే వాకిలే. సార్ 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 ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్. అయ్యి బాబు అంత బట్టి మాట్లాడుతురు. ఇప్పుడు ఆటోగ్రాఫ్ పెడితే ఇంటికి మొత్తం చదువుకొని రావాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ. టూ మచ్ చేస్తున్నావు. ఏంటి సార్ ఏంటి ఏంటి చేయి లేపుతున్నారు? అవసరం కాల్ లేపుతా. ఎవడెరకు వచ్చి మాట్లాడతా తెలుసా? ఏలూరు చిటికేస్తే 100 మంది వస్తారు. చిటికే ఏంటి చిటికే ఏంటి చిటికే 100 మందిని రమ్మనండి వేస్తా. సార్ సార్ మీరు సెలబ్రిటీ సార్, ఇలా గొడవ పెట్టుకోకూడదు సార్. చెప్పరా సుబ్బారావు. సార్ సార్ మీ డ్రెస్సులు అదిరిపోతాయి సార్. ఎక్కడ సార్? ఊటీలో తీసుకుంటారా? ఊటీలో కొనే మొహన్ రా బాబు. ఊటీ ఎప్పుడని తెలుసా? ఊటీ స్పెల్లింగ్ కూడా తెలియదు అడిగి. సుబ్బారావు సార్ మీరు జబర్దస్త్ లో ఈ షూ 15వ ఎపిసోడ్ వేసాడు సార్. 15 ఎపిసోడ్ నుంచి అదే వేస్తాడు. అది కూడా టీమ్ లీడర్ షూ వాడిది కాదు. చాలా ఎక్కువ చేసి పక్కన మాట్లాడుకో. ఏంటి మీరే పక్కన అడగండి సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ మీవి? అయ్యి బాబాయ్ ఆ ప్రాజెక్ట్ లాగా రోడ్ల కూడా తిరుగుతున్నాడు మళ్ళీ ప్రాజెక్ట్ లో వీడికి. చాలా ఎక్కువ మాడుతుంది. ఏంటి సార్ ఫోన్ లాగుతారేంటి? ఫోన్ ఏంట్రా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది చైనా ఫోన్ బ్యాటరీ అయిపోయింది. చైనా ఎప్పుడే అయిపోయింది సార్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, అర్థమైందా? సెలబ్రిటీతో పెట్టుకుంటున్నావు సార్. ఆ పక్కన లేదని ఉంటే మాట్లాడుకోండి, నాతో మాట్లాడద్దు సార్. వదిలేండి సార్. వద్దు సార్, మీ సెలబ్రిటీ చెప్పాను కదా సార్. ఫోన్ వస్తుంది నాకు. హలో సార్, వస్తున్నాను సార్. ఏంటి రావసలేదా? నన్ను స్టూడియోలో తీసారా? నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ మరి నీ గురించి కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉండడం అక్కడ. నువ్వు చాలా ఎక్కువ చేస్తావు. ఏంటి ఏంటి తీస్తారు? పెద్ద గొప్ప యాక్టర్ నువ్వేమన్నా చాలా ఎక్కువ చేస్తాను. చెయ్యొద్దు. ఏలూరు ఇక్కడ మాది. ఏలూరే. విజయవాడ ఏలూరు అది మాది. మధ్యలో మాది. మాట్లాడుతున్నా సార్. సార్ వదిలేండి సార్. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? మన పొజిషన్ ఉంది బస్ స్టాండ్ బ్రతుకు. సుబ్బారావు సార్ వదిలేండి సార్. పబ్లిక్ లో అలా ఉంటారు సార్. వదిలేండి సార్. సార్ షూటింగ్ ఎలా క్యాన్సిల్ అయింది కాబట్టి మా ఇల్లు పక్కనే ఉంది సార్. సార్ మా ఇంటికి వచ్చి ఫోన్ చేశారండి సార్. దాని అంత పెద్ద మాట్లాడుతున్నా. ఇంట్లో మా కంప్లీట్ ఎత్తాడు. ఇల్లు వాకి లేదు మనం. సార్ మనం